గత 50 ఏళ్లుగా ఉంటున్న తమ ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకుని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నరసింగాపూర్ ఒడ్డెన కాలనీ వాసులు ఆరోపించారు. నూతన గ్రామ పంచాయతీ సమీపంలో గత 50 ఏళ్ల కిందట తాము ఎకరం భూమిని కొనుగోలు చేసి అందులో ఇంటి నిర్మాణాలు చేపట్టి ఉంటున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో సైతం ఇంటి నెంబర్ ఉందని అన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 కుటుంబాలు ఉన్నాయన్నారు. తమకు తెలియకుండానే తమ ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి ప్రజా ప్రతినిధుల అండతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూభారతిలో తమ పేరు కాకుండా ఇతరుల పేరు రావడంతో తమకు విషయం తెలిసిందని చెప్పారు. తమ భూమిని ఇతరుల పేరు మీద ఎలా చేశారని తహసీల్దార్ను కూడా అడిగామన్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి తమ భూమిని తమకు అప్పగిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారని కాలనీవాసులు పేర్కొన్నారు. తమ భూమిని తమకు అప్పగించుకుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. అల్లేపు రాజయ్య, మాది తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. సార్ మాది గత 80 సంవత్సరాల భూమి, మా ఇల్లు నల్ల బిల్లు అన్నీ ఉండగా ఇది దొంగ పట్టా చేసుకున్నారు సార్. గట్టి అన్యాయంగా మాకు తెలియకుండా చేసుకున్నారు. మా భూమి ఏమో అది కొంటే తెలియకుండా చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళు అంటే విజయసింది ఎవరు, బుడియకొండయ్య, చిటితల యాదగిరి, చిటితల శ్రీధర్ అన్యాయంగా చేసుకున్నారు సార్. మాది 80 చిటితల శ్రీధర్ పేరు మీద బెదిరించి యాదగిరి, చిటితల శ్రీధరు, బుడియకొండయ్య సార్ చేయాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది. మా భూమి ఉప సర్పంచ్ గెలిచిండు, ఆక్రమించుకున్నాడు. మా ముత్తాతలు పట్టాలు చేయించుకోలే, వీళ్ళకి తెలియలేక చేయించుకోలే. మాకు ఇప్పుడు ఆధారాలు వచ్చినాయి. ఆయన ఏం చేసిండు, ఉప సర్పంచ్ అయ్యిండు, వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ మా భూమి ఆక్రమించుకొని ఇప్పుడు వాళ్ళకి లేదనుకుంటా పోతే మేము ఏం చేయాలి సార్? మేము ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? ఇప్పుడు మాకు కోటరసలు వచ్చినాయి, మేము ఎట్లా కట్టుకోవాలి సార్? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తాం, మేము కిరాయిలు ఉంటాను, వాళ్ళ ఇంటికి ఏమి ధర్నా చేస్తాం. ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు మాకు లేదన్నట్టు పోతారు కదా సార్. ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలి, ఇక్కడ చెప్పాలి. మాకు ఇది కావాలి. ఎంఆర్ఓ సార్ సుత ఎట్ట చేసిండో అది సుత ప్రూఫ్ ఉంచుతాం మేము, అది సుత మాకు చెప్పాలి. మాది మాకు కావాలి సార్. లేకుండా మీరు ఏం చేస్తారు? మేము లేకుండా మంది డబ్బులు పట్టుకొని వస్తాం, అంతే కదా సార్. మాకేముంది?